మాట్లాడలేదు. ఏమన్నా చెప్పిందా చనిపోక ముందు ఇట్లా వేధింపులకు గురి చేస్తున్నా వరకట్నం వల్లనే వేధిస్తున్నాడని 2 ఏమైనా నెలల కింద చెప్పిందా? వేధింపులు చేసి 2 నెలల గొడవ పడ్డారు. ఇంటికి వచ్చిండ్రు. 2 నెలలకు వచ్చిండ్రు. గొడవ కొట్లాడినరు, బాగా పెద్దగా చేసుకొని వచ్చిండ్రు. వచ్చి గొడవ పడ్డారు బాగా. 2 నెలలకు వచ్చిండ్రా అమ్మ. 2 నెలలకు వచ్చి 2 నెలలకు వచ్చి 2 నెలలకు వచ్చి గొడవ పడ్డామంటే రాండి బిడ్డ ఇంటికి రాండి అంటే ఆడు ఫోన్ చేసి ఉండు, చరత్ గొడవ, మీ కూతురు గొడవ పడుతుంది, దేవిక గొడవ పడుతుంది, మేము వస్తామా అక్కడ రాండి బిడ్డ అంటే వచ్చిండ్రు. వచ్చి 4 రోజులు ఉన్నారు. 5వ రోజు వెళ్ళి నేను వెళ్తామంటే నేను వస్తా బిడ్డ మీ ఏంటని సర్దుకున్నదాక నేను ఆడ అంతకుముందే నొల్లి, పెద్ద నొల్లి అయితే అపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోండి అన్నారంట. ఈ నొల్లి బాగాలేదు వెళ్ళండి అన్నారంట. అట్లా అయ్యి ఆడ ఇల్లు మాకు ఇజ్జత్ పోయింది. మేము పెళ్లి కూడా ఎప్పుడు జరిగింది? కొత్తలోనే పెళ్లి జరిగినప్పుడు కూడా గొడవలు. ఆగస్టు 23కి అయింది. 2 నెలలకే గొడవ. పెళ్ళి అయిన 2 నెలలకే గొడవ. వచ్చిండ్రు, మాట్లాడినరు. ఇక మొన్న వచ్చిండ్రు, సర్ద చెప్పి నేను 4 రోజులు పోయినా ఆడున్నా, ఇద్దరికి సర్ద చెప్పినా వచ్చినా ఉండ్రి. బాగానే 6 నెలలు అవుతుంది మేడం. ఆదివారం ఫోన్ చేసి వస్తున్నది. నిన్నమాట శవం వచ్చింది కొడుక నాయమ్మ సోమవారం గోడ ఆయనకి అల్ల పడ్డది కొడుక. ఇవన్నీ కొరికేసాడు కొడుక. ఏమిడితోటి చంపిండో కొడుక. ఎంత కాసి ఉన్నదో అంత కాసితోటి కొరికిండు కొడుక. ఒక్క ఆడదాన్ని కూడా అట్లా చెయ్యొద్దు కొడుక. వానికి ఉరి శిక్ష పడని కొడుక. నాకొక్క బిడ్డే కొడుక.